ఏపీలో కూటమి సర్కార్ ఎట్టకేలకు నామినేటెడ్ పోస్టులను ప్రకటించింది. 20 మందితో కూడిన తొలి జాబితాను ఇవాళ విడుదల చేసింది. ఇందులో ఆర్టీసీ, టిడ్కో, ఏపీఐఐసి, వర్క్స్ బోర్డ్ సహా పలు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. కూటమిలోని 3 పార్టీల నేతలకు ఇందులో చోటు దక్కింది. గతంలో నిర్ణయించిన ప్రాతినిధ్యం ప్రకారం చంద్రబాబు ఈ పోస్టుల్ని కేటాయించారు. ఏపీలో కూటమి సర్కార్ ఎట్టకేలకు నామినేటెడ్ పోస్టులను ప్రకటించింది. 20 మందితో కూడిన తొలి జాబితాను ఇవాళ విడుదల చేశారు. ఇందులో ఆర్టీసీ, టిడ్కో, ఏపీఐఐసి, వక్ఫ్ బోర్డ్ సహా పలు కార్పొరేషన్ చైర్మన్లు ఉన్నారు. కూటమిలోని 3 పార్టీల నేతలకు ఇందులో చోటు దక్కింది. గతంలో నిర్ణయించిన ప్రాతినిధ్యం ప్రకారం చంద్రబాబు ఈ పోస్టుల్ని కేటాయించారు. ఇవాళ ప్రకటించిన నామినేటెడ్ పోస్టుల్లో వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గా అబ్దుల్ అజీజ్, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చైర్మన్ గా అనివిని రవినాయుడును నియమించారు. ఏపీ హౌసింగ్ బోర్డ్ చైర్మన్ గా బత్తుల తాత్యాబాబు, ఏపీ షెడ్యూల్డ్ తెగల సహకార ఆర్థిక సహకారం చైర్మన్ గా బురగం శ్రీనివాసులకు అవకాశం లభించింది. ఏపీ మారిటైమ్ బోర్డ్ చైర్మన్ గా దామచర్ల సత్య, సీడాప్ చైర్మన్ గా దీపక్ రెడ్డిని నియమించారు. 20 సూత్రాల అమలు కమిటీ చైర్మన్ గా లంకా దినకర్ కు అవకాశం వచ్చింది. ఏపీ మార్క్ఫెడ్ చైర్మన్ గా కర్రోతు బంగారాజును నియమించారు. ఏపీ స్టేట్ సీడ్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా మన్నే సుబ్బారెడ్డి, ఏపీఐఐసి చైర్మన్ గా మంతెన రామరాజును నియమించారు. ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ గా మాజీ ఎంపీ కొనకళ్ళ నారాయణకు, వైస్ చైర్మన్ గా పిఎస్ మునిరత్నంను అవకాశం కల్పించారు. ఏపీ పద్మశాలి సంక్షేమ అభివృద్ధి సంస్థ చైర్మన్ గా నందం అబద్దయ్య, ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా నూకసాని బాలాజీకి అవకాశం ఇచ్చారు. ఏపీ అర్బన్ ఫైనాన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పీలా గోవింద సత్యనారాయణ, లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పిల్లి మాణిక్యాలరావు, ఏపీ రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్మన్ గా పీతల సుజాత, ఏపీ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా తమ్మిరెడ్డి శివశంకర్ ను నియమించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్ గా జనసేన నేత తోట మెహర్ సుధీర్, ఆంధ్రప్రదేశ్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్మన్ గా వజ్జా బాబురావు, ఏపీ టౌన్షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ టిడ్కో చైర్మన్ గా జనసేన నేత వేములపాటి అజయ్ కుమార్ ను నియమించారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నామినేట్ పోస్టుల భర్తీకి శ్రీకారం చుట్టింది. తొలి విడతగా 20 నామినేట్ పోస్టులు భర్తీ చేస్తూ కొద్దిసేపటి క్రితం ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో ప్రధానంగా ఈ 20 నామినేట్ పోస్టుల భర్తీలోని తెలుగుదేశం పార్టీకి 16, అట్లాగే భారతీయ జనతా పార్టీకి 1, జనసేనకు 3 కార్పొరేషన్లు కూడా అప్పచెప్పడం జరిగింది. ప్రధానంగా ఇందులోని తెలుగుదేశం పార్టీకి సంబంధించి 16 నామినేటెడ్ పోస్టుల్లోని పార్టీ నుంచి ముందు నుంచి కష్టపడిన వాళ్ళతో పాటు ఇటీవల ఎన్నికల నేపథ్యంలో తమ సీట్లను త్యాగం చేసిన మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నేతలకు, మాజీ మంత్రులకు కూడా తొలి విడత నామినేటెడ్ పోస్టుల్లోని చోటు కల్పించారు. ఇంకా భారతీయ జనతా పార్టీ నుంచి తొలి విడతగా లంకా దినకర్, ఆ పార్టీకి సంబంధించిన సీనియర్ నేత, అధికార ప్రతినిధిగా ఉన్న లంకా దినకర్కు ఈ నామినేట్ పోస్టులో భాగంగా 20 సూత్రాల పథకం ఏదైతే ఉందో దాని కార్పొరేషన్ చైర్మన్గా కూడా లంకా దినకర్కు అవకాశం కల్పించారు. ఇంకా జనసేన పార్టీ నుంచి 3 నామినేట్ పోస్టులు వరించాయి. ప్రధానంగా ఇందులో ఏపీ టౌన్షిప్ మౌలిక సదుపాయాల అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్, ఏపీ టిడ్కో చైర్మన్గా వేములపాటి అజయ్ కుమార్కు అవకాశం కల్పిస్తే, ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాల కార్పొరేషన్ చైర్మన్గా తోట మోహన్ సుధీర్కు అవకాశం కల్పించారు. ఇంకా దాంతోపాటు ఏపీ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా తమ్మిరెడ్డి శివశంకర్, ఆ పార్టీకి సంబంధించిన అధికార ప్రతినిధికి ఎవరైతే సీనియర్ లీడర్గా ఉన్నారో శివశంకర్కు ఇందుకు సంబంధించిన కార్పొరేషన్ చైర్మన్గా కూడా అవకాశం కల్పించిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకా మిగతా 16 నామినేట్ పోస్టుల విషయంలోని పూర్తి స్థాయిలోని ఆచితూచి తెలుగుదేశం పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆయా పార్టీకి సంబంధించి సామాజిక అంశాలతో పాటు గత ఎన్నికల నేపథ్యంలో, గత 5 సంవత్సరాల్లో ప్రతిపక్షంలో ఉన్న నేపథ్యంలో పార్టీ కోసం కష్టపడిన వాళ్ళకి పూర్తి స్థాయిలోని పెద్దపీట వేసిన పరిస్థితి కనపడుతుంది. ప్రధానంగా చూసినట్టయితే ఇందులోని దుండి ఎమ్మెల్యేగా రామరాజు ఉన్నారు. గతంలోని ఎమ్మెల్యేగా కూడా గత ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో పోటీ చేసి గెలిచిన పరిస్థితి ఉంది. అయితే ఇటీవల రఘురామకృష్ణరాజు ఆ సీటు ఆశించడంతో ఆయన త్యాగం చేశారు. ఈ నేపథ్యంలో తొలి విడత నామినేట్ పోస్టుల భర్తీలో దుండి మాజీ ఎమ్మెల్యే రామరాజుకు ఈసారి అవకాశం కల్పించారు. ఏపీఐఐసి చైర్మన్గా కూడా
నామినేట్ పోస్టులు అతనికి వరించడం జరిగింది. ఇంకా తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత మచిలీపట్నం నుంచి పలుసార్లు పార్లమెంటుకు వెళ్ళిన కొనకళ్ళ నారాయణ గత ఎన్నికల్లోని కూటమి నేపథ్యంలోని జనసేనకు ఆ సీటు త్యాగం చేసిన నేపథ్యంలో ఆయనకి తొలి విడతలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా కూడా అవకాశం కల్పించారు. ఇంకా దాంతోపాటు పిల్లా గోవింద్ ఇతను అనకాపల్లి సీటును ఆశించారు. అయితే అది కూడా జనసేనకు కూటమి నేపథ్యంలోని ఆ సీటు జనసేనకు వెళ్ళిన నేపథ్యంలో పిల్లా గోవింద్కు ఏపీ అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా అవకాశం కల్పించింది. ఇంకా దాంతోపాటు నెల్లూరు అర్బన్ నుంచి కూడా తెలుగుదేశం పార్టీ నుంచి సీటు ఆశించిన అబ్దుల్ అజీజ్ ఆ సీట్ను కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డికి వెళ్ళిన నేపథ్యంలో అబ్దుల్ అజీజ్కు వక్స్బోర్డ్ చైర్మన్గా కూడా అవకాశం కల్పించారు. ఇందులోని ప్రధానంగా సీనియర్ లీడర్లు కూడా కొంతమంది ఉన్నారు. ఇందులోని పీతల సుజాత, మాజీ మంత్రి పీతల సుజాతకు ఏపీ రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి చైర్మన్గా కూడా అవకాశం కల్పించారు. ఆ పార్టీకి సంబంధించి ఇటు తెలుగుదేశం పార్టీ నుంచి అధికార ప్రతినిధిగా ఉన్న పిల్లి మాణిక్యరావుకు లెదర్ ఇండస్ట్రీస్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా కూడా అవకాశం కల్పించిన పరిస్థితి కనబడుతుంది. ఓవరాల్గా చూసినట్టయితే పార్టీలోని తొలి నుంచి పనిచేయడంతో పాటు ప్రధానంగా గత 5 ఏళ్లలోని తెలుగుదేశం పార్టీ కొన్ని క్లస్టర్లు కూడా ఏర్పాటు చేసింది ఎన్నికల కోసం. ఆ క్లస్టర్లో పనిచేసిన దాదాపు 11 మంది కీలక నేతలకు కూడా తొలి విడత జాబితాలో అవకాశం కల్పించిన పరిస్థితి చూసినట్టయితే ఓవరాల్గా తెలుగుదేశం పార్టీ ప్రస్తుత తొలి జాబితాలోని పూర్తి స్థాయిలోని ఆచితూచి ఈ నామినేట్ పోస్టుల భర్తీకి ఫోకస్ పెట్టినని కూడా స్పష్టంగా తెలుస్తుంది. ఇప్పుడు జనసేన కూడా పార్టీ కోసం పనిచేయడంతో పాటు పార్టీకి సంబంధించి ముందు నుంచి వ్యవహరిస్తున్న వ్యక్తులకు కూడా ఈ 3 నామినేట్ పోస్టుల పేర్లలోని ఫైనల్ చేసినట్టు తెలుస్తుంది. ఇంకా లంకా దినకర్కి సంబంధించి భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. పూర్తి స్థాయిలో వైసీపీపై దాడి చేసే విషయంలో కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంపై విమర్శలు చేసిన నేపథ్యంలోనే చాలా దూకుడుగా ముందుకు వెళ్తున్న లంకా దినకర్కు కూడా ఈ నామినేట్ పోస్టుల్లోని అవకాశం కల్పించింది భారతీయ జనతా పార్టీ. ఓవరాల్గా చూసినట్టయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ సామాజిక కోణాలు అందుకు సంబంధించిన ఈక్వేషన్స్ను బేరేజ్ వేసుకున్న ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తొలి విడతగా 20 నామినేట్ పోస్టులు భర్తీ చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. కెమెరా పర్సన్ వెంకట్తో గాలిబ్ షాన్, మెగా 9 టీవీ, విజయవాడ నుంచి.